హలో అండి. దిస్ ఈస్ డాక్టర్ మాధవి లత. చాలామంది మా కామెంట్స్‌లో ఏంటంటే బల్కీ యూట్రస్ గురించి కొంచెం చెప్పండి మేడం అని అడిగారు. అందుకని నేను ఈ వీడియో బల్కీ యూట్రస్ పైన చేస్తున్నాను. బల్కీ యూట్రస్ అంటే ఏంటి? దాని గురించి ఎప్పుడు భయపడాలి అనేది నేను చెప్తానిప్పుడు. మామూలుగా వచ్చేసి యూట్రస్ సైజు మనకి 8.5 ఇంటూ 5 8.5 ఇంటూ 5 ఇంటూ 4 సెంటీమీటర్స్ అట్లా ఉంటుంది. సో, ఎనీ సైజ్ మోర్ దాన్ దట్ అంటే 9.5-10 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని మనం బల్కీ యూట్రస్ అంటాం. ఎప్పుడు చేయాలి మనం అంటే ఇది స్కాన్‌లో మనం యూజువల్‌గా డిటెక్ట్ చేస్తాం బల్కీ యూట్రస్ అనేది. ఆర్ ఇంటర్నల్ చెకప్ గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళినప్పుడు ఇంటర్నల్ చెకప్ చేసినప్పుడు కూడా బల్కీ యూట్రస్ అని చెప్తారు. అది యూజువల్‌గా మెన్స్ట్రుయేషన్ అయిన తర్వాత అంటే పీరియడ్స్ అయిన తర్వాత 5th to 10th డే ఈజ్ ద బెస్ట్ టైమ్ టు డిటెక్ట్ బల్కీ యూట్రస్ అనమాట. ఎందుకంటే డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ కానీ ప్రీ మెన్స్ట్రుయేషన్‌లో కానీ కొంచెం యూట్రస్‌లో బ్లడ్ ఉంటుంది, మెన్స్ట్రువల్ ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి నార్మల్‌గా మైల్డ్‌లీ బల్కీ యూట్రస్ కొంచెం 9-9.5 సెంటీమీటర్ కామన్‌గా ఉంటుంది. సో, ఆ టైంలో బల్కీ యూట్రస్ అంటే భయపడక్కర్లేదు. తర్వాత చేసిన స్కాన్‌లో మోర్ దాన్ 10 సెంటీమీటర్స్ ఉంది అంటే అది నిజంగానే బల్కీ యూట్రస్ అవుతుంది. అది మోస్ట్ కామన్ కాజెస్ ఏంటంటే ద ఫస్ట్ మోస్ట్ కామన్ కాజెస్ ఫైబ్రాయిడ్ యూట్రస్. ఫైబ్రాయిడ్స్ అంటే కంతులు అంటాం కదా! గర్భసంచిలో కంతులు ఏమన్నా వచ్చినా కూడా అడినోమయోసిస్ అంటాం. అంటే ఇలా చూడండి ఫైబ్రాయిడ్స్ అనేవి ఇది. అడినోమయోసిస్ అంటే లోపల పొర ఉంటుంది కదా! లోపల పొర అనేది గర్భసంచి మధ్యలో పొరలోకి వచ్చేసి గర్భసంచి కూడా వాపు వచ్చేస్తుంది. అండ్ కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లైక్ ఎండోమెట్రియల్ హైపర్‌ప్లేషియాస్ అంటాం. అంటే లోపల పొర నుంచి మనకు బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది కదా! ఆ ఎండోమెట్రియం అనేది థికెండ్‌గా ఉంటుంది. సో, థికెండ్‌గా ఉండి అది కూడా బల్కీ యూట్రస్ కాజ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న పాలిప్స్ గర్భసంచి లోపల ఇలా పాలిప్స్ వచ్చినా కూడా మనకి హెవీ బ్లీడింగ్, యూట్రస్ సైజ్ ఎక్కువగా అవుతుంది. సో, ఇవన్నీ రీజన్స్ అనమాట. ఈ రీజన్స్ వల్ల మనకి ఎక్కువగా బల్కీ యూట్రస్ అనేది కనిపిస్తుంది. సో, దీనికి ట్రీట్మెంట్ ఎలాగా అంటే కాజ్‌ని బట్టి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ ఉందా? అడినోమయోసిస్ ఉందా? పాలిప్స్ ఉందా? హైపర్‌ప్లేషియాస్ ఉందా? దేనికి తగ్గట్టుగా దానికి కాజ్ ఏముంది అన్నది చూసుకొని దాన్ని బట్టి చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఓన్లీ మెడిసిన్స్‌తోనే క్లియర్ చేసుకోవచ్చు. ఆర్ డీఎన్‌సీస్, బయాప్సీస్ అంటాము. అలాంటి చిన్న ప్రొసీజర్స్ కానీ లేదంటే సర్జికల్ మెథడ్స్ ఉంటాయి. అవన్నీ ఏ ప్రాబ్లమ్ ఉంది అన్న దాన్ని బట్టి మీ డాక్టర్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.